ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. యాక్చువల్లీ యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం ఆర్ సోషల్ మీడియా గైడ్ లైన్స్ ప్రకారం అయితే వీడియో అయితే నేను చూపించలేని పరిస్థితి. కానీ మీకు ఇక్కడ బ్లర్డ్గా మీకు ఒక పిక్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఓ పిల్లాడు అట్లాగే ఒక పోలీస్ పర్సన్ అయితే మీకు కనిపిస్తున్నారు. యాక్చువల్లీ ఆ పిల్లగాడిని మనకు అంటే ఇల్లు కట్టేటప్పుడు ఒక పిల్లర్ వేసి దానికి ఇట్లా ఐరన్ రాడ్స్ అనేటివి ఉంటాయి కదా, కిందనేమో పిల్లర్ సగం ఉంటుంది, పైననేమో ఐరన్ రాడ్స్ ఇట్లా కనిపిస్తాయి కదా. అట్లాంటి దానికి పోలీసు వాళ్ళు ఎట్లా మనకు అరెస్ట్ చేసి తీసుకునేటప్పుడు ఎట్లయితే వేసి తీసుకుపోతారో గట్లనే గొలుసులు కట్టేసి ఆ పిల్లగాడిని దానికి కట్టేసి వెళ్ళిపోతున్నారు. ఎవరో కాదు, వాళ్ళ తల్లిదండ్రులే ఈ పని చేస్తున్నారు. ఎందుకు ఏంటి అన్నప్పుడు ఇది మహారాష్ట్ర నాగ్పూర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఆ పిల్లగాడికి కేవలం 12 సంవత్సరాలు మాత్రమే, అండ్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా రోజువారీ కూలి. యాక్చువల్లీ ఇన్సిడెంట్ ఏంటి అని అంటే, ఆ పిల్లగాడు మరి ఎన్నేళ్ల నుంచి ఇట్లా చేస్తుండో తెలియదు కానీ పక్కన కనబడ్డాయి, లేకపోతే చుట్టుపక్కల ఆయన ఎక్కడైతే తిరుగుతాడో వాళ్ళ దోస్తులలో తిరుగుతున్నాయో, పక్కనో ఎదురింటి వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఏదో ఒక వస్తువులు దొంగిలించుకొచ్చి వాళ్ళ ఇంట్లో దాచి పెడుతుండట. దొంగతనం ఎంత భయంకరం అయిపోయిందట అంటే, ఏ సెల్ ఫోన్ కనబడితే ఆ సెల్ ఫోన్ తీసుకొచ్చుడు, లేకపోతే ఏ వస్తువు కనబడితే ఆ వస్తువును తీసుకొచ్చుడు, దొంగిలించడం బాగా అలవాటైపోయిందట. బాగా కంప్లైంట్లు చేయడం స్టార్ట్ చేశారు. ఏం చేయాలో తల్లిదండ్రులకు పాలుపోతలేదు. ఇక కన్న కొడుకు ఏం చేయడానికి లేదు, తిట్టిండ్రు కొట్టిండ్రు అన్నీ అయిపోయినాయి, అయినా వింటలేడు, అయినా కంప్లైంట్లు ఎక్కువైపోయినాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు కూలి పనికి సపోజ్ 6 గంటలకు పొద్దుగల 6 గంటలకు కూలి పనికి పోయినరు అనుకోండి, వాళ్ళు వచ్చేసరికి మళ్ళా 6 ఎంతనో అవుతుంది అనుకోండి. అప్పటి వరకు కూడా ఆ పిల్లగాడు మొత్తం ఆ గొలుసులతోనే ఆ పిల్లర్ దగ్గరనే ఆ గొలుసులతోని కట్టేసి ఉంటాడు. ఇక అటు మెసలే రాదు ఇటు మెసలే రాదు. నీళ్లు తాగడానికి సౌలతుగా జస్ట్ అక్కడ ఒకటి ఆయన దగ్గరలో ఒక గ్లాస్ నీళ్లు పెడతారట, గంతే. ఇక తిండి లేదు, ఆట లేదు, అసలు ఏం లేదు. ఇక నిద్ర వచ్చినా అట్లనే ఆడనే వండుకోవాలా, లేకపోతే ఇంకోటి ఇక ఈ ఎవ్రీథింగ్ అక్కడనే. ఇక ఇంత భయంకరమైన డిసిషన్ అసలు ఎట్లా తీసుకున్నారు ఏంది అన్నప్పుడు నేను ఇక్కడ సందర్భం కాదు కాకపోవచ్చు కానీ నాకు ఎక్కడో ఇక్కడ సమ్వేర్ మ్యాచ్ అయిందేమో అనిపించింది. మనకు తెలుసు కదా కుకట్పల్లి సహస్ర ఇష్యూ తెలుసు కదా, ఒక బ్యాట్ కోసం బ్యాట్ దొంగతనం చేయడానికి పోయి పిల్లని చంపేసి వచ్చిండు కదా పిల్లగాడు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు సెల్ ఫోన్ అడిగిండా, లేకపోతే ఈ పిల్లగాడు ఇంకేం అడిగిండా ఏందో తెలియదు. అంటే ఆయన దగ్గర లేని వస్తువులని దొంగిలించుకొచ్చుని అతను ఇక ఆయన దగ్గర ఉంచుకొని దాన్ని వాడుకుండేటోడేమో. ఈ పిల్లగాడు పరిస్థితి కూడా గదే. ఇప్పుడు కుకట్పల్లి సహస్ర కేసులో కూడా ఆ పిల్లగాడి దగ్గర బ్యాట్ ఉండే, అంటే సహస్ర వాళ్ళ తమ్ముడి దగ్గర బ్యాట్ ఉండే. ఆ బ్యాటు బాగా నచ్చింది ఈ 10th క్లాస్ చదివే ఈ పిల్లగాడికి. దీంతో ఏం చేసిండు, బ్యాట్ దొంగిలించడానికని పోతే ఆ పిల్ల కనబడ్డది. ఏం చేయాలో ఏం అర్థం కాక ఆ పిల్లని చంపేసి బయటకు వచ్చాడు. 3-4 రోజులు ఆ పిల్లగాడి మీద డౌటే రాలే. 3-4 రోజులు అటు ఇటు వెతికి ఇంకా వాళ్ళ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే లాస్ట్కి వస్తే తేలింది ఏంటి అని అంటే, ఆ పిల్లగాడు ఆ వెనకాలన్న పిల్లగాడే చంపిండు సహస్రాని అని తేలింది. అతనికి ఆ బ్యాట్ మాత్రమే, పైసలు కాదు ఏమీ కాదు, బ్యాట్ ఆయన దగ్గర లేదు. ఆ బ్యాట్ పక్కింట్లో ఉన్నటువంటి శాస్త్ర వాళ్ళ ఇంట్లో బ్యాట్ ఉన్నది కాబట్టి ఆ బ్యాట్ ఎట్టి పరిస్థితుల్లో నా దగ్గర ఉండాలి, నేను దాంతో ఆడుకోవాలి, ఎంతకైనా తెగిస్తా, ఏమన్నా చేస్తా అని అక్కడున్న అడ్డొచ్చిన ఆ పిల్లని చంపిండు, బ్యాట్ తెచ్చుకున్నాడు. సో ఈడ కూడా నాకు ద సేమ్ పోలిక అవునో కాదో కానీ ఇక్కడ కూడా అదే అనిపిస్తుంది. దొంగిలించడం అనేది ఇక అలవాటైపోయింది. ఎంత అంటే ఇక ఏది చూసినా కొనుడు లేదు, ఇక అడగడం కూడా లేదు, రిక్వెస్ట్ కూడా ఏం లేదు. ఏది దొరికితే అది దొంగిలించడం, వచ్చి ఆయన దగ్గర పెట్టుకోవడం, వాడడం చేసిండు. చూసిండ్రు చెప్పిండ్రు కొట్టిండ్రు అన్నీ చేసిండ్రు, అయినా పిల్లగాడు మారలే. దీంతో ఇక గొలుసుతోని కట్టేసి వాళ్ళ పనులు వాళ్ళకు వేసొచ్చారు. కానీ మరి ఎట్లా తెలిసిందో, ఇక తల్లిదండ్రులు వచ్చిన తర్వాతనే ఆయనను వదులుతానన్నట్టు అంతే. మరి ఎవరికైనా చెప్పిండా ఈ విషయాన్ని, నన్ను ఇట్లా ఇట్లా చేస్తున్నారని? ఏమైందో తెలియదు. ఆ పిల్లగాడిని చూస్తే ఈ పోలీస్ వాళ్ళు పోయి చూసేసరికి అట్లనే కట్టేసి ఉన్నాడు. పక్కింటోళ్ళకో ఎవరికో ఇన్ఫర్మేషన్ అయితే ఏడికెళ్ళి పోలీసులకు వచ్చింది, ఇట్లా ఒక పిల్లాడిని అయితే ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులే కట్టేస్తున్నారు, ఇది సిచ్యువేషన్, రండి సార్ అని.
ఈ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించిన ఆఫీసర్లు పోలీస్ వాళ్ళు అందరు వచ్చి చూసేసరికి ఆ పిల్లగాడు అదే పొజిషన్లో గొలుసుతోని కట్టేసి ఆ పిల్లర్కు ఉన్నాడు. ఫస్ట్ అయితే బాధ వేసింది వాళ్ళకి ఎట్లా సరే జువెనైల్కి సంబంధించిన యాక్ట్ ఏవైతే ఉంటాయో వాళ్ళ తల్లిదండ్రులకు అవన్నీ కూడా వర్తిస్తాయి, వాళ్ళకి అన్ని పనిష్మెంట్లు వస్తాయి, అన్నీ అవుతాయి. కానీ తల్లిదండ్రుల సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకుంటే ఇప్పుడు ఆ పిల్లగాడిది తప్పందామా తల్లిదండ్రుల తప్పందామా నాకు అంటే ఎవరిది తప్పో అర్థం కావట్లే. ఇప్పుడు ఆ పిల్లగాడినేమో చెప్పి 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 ఇక లాభం లేదనుకొని అందరి సేఫ్టీ అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అందరి సేఫ్టీని ఆలోచించి పని చేసిండ్రు అనుకుందామా, లేకపోతే అంత కన్న కొడుకునే ఇంత హింసించి అట్లా గొలుసులతోని ఎట్లా కట్టేస్తున్నారు వీళ్ళు అసలు తల్లిదండ్రులేనా అని అందామా. ఈ 2 యాంగిల్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. కానీ మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తే మరి ఆ పిల్లగాడు రేపు తెల్లవారి ఏదైనా దొంగిలించడానికి పోతే ఎవరైనా అడ్డొస్తే సేమ్ ఇప్పుడు కూకట్పల్లి కేసే ఇక్కడ రిపీట్ అయితే అప్పుడు కూడా మళ్ళీ తల్లిదండ్రులే అంటారు కదా. దానికంటే ముందు జాగ్రత్తగా ఇది చేసిండ్రేమో అని అనుకుందామా, లేకపోతే మరీ ఇంత కఠోరంగా చేయాల్సిన అవసరం ఉందా అని అనుకుందామా. ఈ కేసులో నాకైతే ఏం చెప్పాలో అర్థం కాలే. కానీ పాపం 12 ఏళ్ళు మాత్రమే ఉన్నాయి. తెలిసి తెలియని ఏజు ఏముంటుందిలే పిల్లగాళ్ళు ఇట్లా చేస్తారులే అని అనుకుందామా అని అంటే మరి పోనీ వాళ్ళ దగ్గర కొంచెం మిడిల్ క్లాసో లేకపోతే ఇంకేదా అనుకుందామంటే లేదు. రోజు కూలికి పోతే కానీ వాళ్ళ పూట గడవదు. ఆ పిల్లగాడికి తిండి పెట్టాలన్నా వాళ్ళు కూలికి పోవాల్సిందే. మరి సేఫ్టీ ఎట్లా, వాడిని ఎట్లా పట్టించుకోవాలా అంటే స్కూల్కి పోతే కూడా గదే వేసిండు, అవి దొంగిలించి ఇవి దొంగిలించి అన్ని కంప్లైంట్లే. ఇక తల్లిదండ్రులకు వేరే దారి లేక ఇది చేసిండ్రు. ఇక తప్పందామా ఒప్పందామా. ఈ కూకట్పల్లి కేసుని తీసుకుంటే మాత్రం నిజం చెప్పాలంటే మరి ఇక తల్లిదండ్రులే ఇక్కడ చేసిందే కరెక్ట్ అని అనాలో, మరి ఇక ఎవరిదో నష్టం చేయకుండా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లగాడిని వాళ్ళని హింసించి ఎట్లయినా సరే కానీ మా పిల్లగాడు ఒక్కడిని అక్కడ బంధిస్తే చాలు మిగతా అన్ని తలనొప్పిలు లేవనుకున్నారో ఇక ఏమనుకున్నారో తెలియదు. ఇక ఇందులో మీకేమనిపించింది అంటే నిజంగా ఒపీనియన్ నాకు కూడా అడగాలనిపిస్తుంది. బికాస్ ఇందులో ఎవరిది తప్పు, ఆ పిల్లగాడిది తప్పు ఉంది ఓకే, కానీ కంట్రోల్ చేయాల్సిన వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేసిండ్రు, తల్లిదండ్రుల వల్ల కాలే. ఇక్కడ తప్పు ఎవరిది? నిజంగా వాళ్ళు అట్లా శిక్షించడం తప్ప లేకపోతే ఇంకోటి ఏమైనా చేయాల్సిందా, ఇంకో ఆల్టర్నేట్ ఏమైనా చేయాల్సిందా? మీ ఒపీనియన్ తెలియజేయాల్సిందిగా కోరుతున్నా.